నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ సంస్కరణల్లో భాగస్వాములు కండి, రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. తెలుగు యూనివర్సిటీకి శీలా వీర్రాజు పుస్తకాలు యార్లగడ్డ చేతుల మీదుగా వీసీకి అప్పగింత. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట, తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల. ఏడవ తేదీన కోట సత్తమ్మ తల్లికి బోనాల సమర్పణ, మహిళలు తరలి రావాలని ఆదిలక్ష్మి విజ్ఞప్తి. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి, రగ్గులు పంపిణీ చేసిన టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. దీనికి ముందు హెలికాప్టర్లో నల్లజర్ల చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతుల్లో బీకాం, ఎంకాం చదువుకున్న వారు కూడా ఉన్నారని, ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ సంస్కరణలు లాభసాటి వ్యవసాయంలో వారందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి అవసరాలకు భరోసాగా నిలబడతామని ప్రకటించారు. ఆయన వెంట మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, నిమ్మల రామనాయుడు, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు మద్దిపట్ల వెంకటరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఇది బేసిక్ డేటా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 2 districts అయింది సార్. 14,000 శాంపుల్స్ లో 6,000 కి అనలైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మంత్లీ తీసుకునే దాన్ని దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎంతవరకు మీకు రెండు మ్యాచ్ బై ఈ సెప్టెంబర్ కి 2 జిల్లాలకు చూపిస్తాం సార్. నెల్లూరు అండ్ ప్రకాశం ఇస్ రెడీ సార్. ఈ సెప్టెంబర్ సారీ ఫిబ్రవరి కల్లా 2 లొకేషన్స్ టెస్టింగ్ అయిపోతుంది సార్. మొత్తం ఎప్పటికి అవుతాయి? సెప్టెంబర్ కల్లా మొత్తం స్టేట్ అంతా అయిపోతుంది సార్. ఈ వర్క్ ఇట్ అవుట్. మీన్ వైల్ ఏం చేయాలి చెప్తాను. అదే మాదిరిగా మీకు డేటా సెటిలైట్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఈ 2 జిల్లాలు వస్తానే దాన్ని కంపేర్ చేస్తాం సార్. ఇప్పుడు వెట్ కెమిస్ట్రీలో ఆపరేషనల్ కాస్ట్ 2,300 సార్. ఈ ఒక్కసారే మనం 2,300 అనేది ఎవ్రీ శాంపుల్ కి అంత కాస్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ వన్ టైం 50 per శాంపుల్ ఖర్చు చేస్తాం సార్. ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ ఆల్ రిమోట్ సెన్సింగ్ తోటే 50 రూపీస్ అవుతుంది అంతే సార్. వన్ టైం సో హ్యూజ్. ఇట్స్ హౌ మెనీ శాంపుల్స్ యు ఆర్ టేకింగ్? 14,000 ఫర్ అవర్ స్టేట్ సార్. 14,000 శాంపుల్స్ ఈజ్ ఎనఫ్. ప్రముఖ కవి, చిత్రకారుడు శీలా వీర్రాజు సేకరించిన జాతీయ, అంతర్జాతీయ చిత్రకళా పుస్తకాలను తెలుగు విశ్వవిద్యాలయానికి పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ద్వారా మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ బహూకరించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి యార్లగడ్డ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు పుస్తకాలను స్వీకరించారు. ప్రాణహిత కవి సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు, సౌజన్య దాసోజీ తదితరులు మాట్లాడారు. ప్రముఖ కవి శీలా వీర్రాజు సేకరించిన ఈ అమూల్యమైన పుస్తకాలు తెలుగు విశ్వవిద్యాలయం గ్రంథాలయానికి చేరడం గర్వకారణమన్నారు. వాటి ద్వారా భవిష్యత్ తరాల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఇదే సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైభవం సంతరించుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సన్నిధానం శాస్త్రి, మాదేటి రవి ప్రకాష్, మేడిశెట్టి తిరుమల కుమార్, గణేష్, రామ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఎన్టీఆర్ మానసపుత్రిక. దాన్ని పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో మొట్టమొదటిగా నిలిచింది ఎన్టీ రామారావు గారి పుత్రిక, మీ పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి గారు. తన తండ్రి గారి మానసపుత్రికని తిరిగి
పునరుజ్జీవింపజేసింది ఎన్టీ రామారావు గారి పుత్రిక విదుషీమణి, చక్కటి సంస్కారం గల వ్యక్తి. ఆవిడ ఎంపీగా ఎన్నికైన వెంటనే నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఫంక్షన్లో నేను కలిసినప్పుడు సభాముఖంగా అమ్మ తెలుగు విశ్వవిద్యాలయం ఆల్రెడీ మాట్లాడటం అయిపోయింది, అది అయిపోయిందండి అని చెప్పేశారు ఆవిడ. అంటే ఆవిడ ఎంపీగా ఎన్నికైన తర్వాత వారి తండ్రి గారి మానస పుత్రిక అయిన తెలుగు విశ్వవిద్యాలయం పునరుజ్జీవింపేటువంటి మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహించారు. అందుకు వారి హృదయపూర్వకమైనటువంటి మా అందరి తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తాను. తరువాత ఈ విశ్వవిద్యాలయం ఎంత పొలం ఉంది, ఎంత ఎన్ని ఉన్నాయి కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక తెలుగు విశ్వవిద్యాలయం. ఆ విద్యాశాఖ మంత్రి ఎన్టీ రామారావు మనవడు లోకేష్ నాయుడు గారు. ఇంకేం కావాలి మహాశయ? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ నాయుడు గారు విద్యామంత్రి, మునిరత్న నాయుడు గారు కులపతి. మీ ముగ్గురు నాయుడు కలిసి ఎన్టీ రామారావు మానస పుత్రికనే ఆమెర్ల రామారావు చిత్రకళ మందిరంలో ఈ సభ జరగడం, ముఖ్యంగా చిత్రకళకు సంబంధించిన చిత్ర కళాకారుడు, కవి, రచయిత, ఆర్గనైజరు అయిన శీలా వీర్రాజు గారు సేకరించిన చాలా ఉత్తమ గ్రంథాలు, చిత్రకళా గ్రంథాలు, అవి ఉపయోగకరమైనవి. అవి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారికి, మునిరత్నం నాయుడు గారికి అందజేయడం. నాదొక చిన్న విన్నపం. 1975 ప్రపంచ తెలుగు మహాసభలో మొట్టమొదటిగా కండక్ట్ చేసినప్పుడు మండల బుద్ధప్రసాద్ గారు తండ్రి గారు, మండల వెంకటకృష్ణారావు గారు సుమారు మన ఆంధ్రదేశంలో ఉన్న 100 మంది చిత్రకారులతో చిత్రాలు వేయించడం జరిగింది. అక్కడ ఆదికవి నన్నయ్య, రాజరాజ నరేంద్రుడు, భువన విజయం అనే చిత్రానికి స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు రాజాజీ గారిని సత్కరించడం జరిగింది. నేను మన తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నేను యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న చిత్రాలన్నీ సందర్శించడం జరిగింది. మా ఆంధ్రాకి సంబంధించిన చిత్రాలు ఎన్నో చిత్రాలు, ఎంతోమంది పురాతనమైన చిత్రాలన్నీ ఒక రూమ్లో పాడేయడం జరిగింది. అప్పటి నుంచి నా ఆవేదన ఏంటంటే మన తెలుగు చిత్రకారుల చిత్రాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచాలని నా కోరిక. దానికి ఏదైనా అవకాశం కల్పిస్తే నా సొంత ఖర్చులతో ఆ చిత్రాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్యాలరీలో భద్రపరచడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫార్ములా కూడా నేను రాశాను, అప్పుడే డివిజన్ కమిటీకి ఇచ్చాను, 2 ప్రభుత్వాలకు ఇచ్చాను. అది ఏదో దాపరికమేం లేదు. నేనేం చెప్పానంటే ఏ పెయింటర్ ఎవరు ఏ దేశం ఉంటే వారికి ఒరిజినల్, దాని కాపీ ఇంకొక ఆ ప్రభుత్వానికి. అదేవిధంగా ఒక తాళపత్ర గ్రంథం ఉందనుకోండి, అది మన తెలంగాణ వాళ్ళది అక్కడ రచయిత అయితే ఉంటే వారికి ఒరిజినల్, దాని ప్రతి మన ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా ఇరువురు కలిసి దాని భాగస్వామ్యంతో అయ్యే ఖర్చును, కాపీ చేయడానికి అయ్యే ఖర్చును భరించి తీసుకుంటే ఇద్దరికీ అందుబాటులో ఉంటాయి, అవసరమైన వాళ్ళు కాపాడుకుంటారని చెప్పి నేను రిపోర్ట్లో రాశాను. కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు మా మిత్రులే నిత్యానందరావు గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, వారితో కూడా నేను చర్చించడం జరిగింది. ఆయన తమాషగా మాట్లాడినాడు, మన ఇద్దరం దాయాదులు అయినాం, ఫ్రెండ్స్ అయినప్పటికీ ఇప్పుడు ఆ దాయాదులుగానే మనం పంచుకోవాలని చూస్తున్నాము అని చెప్పారు. కాబట్టి అవన్నీ పంచుకురావడానికి ఇక్కడికి తేవడానికి కూడా తప్పకుండా నేను మీ సహకారం కూడా తీసుకుంటాను. ఇదొక్కటే కాదు, వారు ఒక గొప్ప ఆర్గనైజర్గా మరియు రాజమండ్రిలోనే పుట్టుక తీసుకొని ఇంత చక్కటి పేరు ఆంధ్రదేశం అంతటా వారి దయ వల్ల రావడం అనేది కూడా చాలా విశేషము. వారి సతీమణి అయిన సుభద్రాదేవి గారు కూడా రచయిత్రి, గొప్ప సాహితీ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు. చిత్రకళా గ్రంథాల్లో చాలా విలువ కట్టలేని ఎన్నో అమూల్యమైన పుస్తకాలను శీలా వీర్రాజు గారు సేకరించి మన రవిప్రకాష్ గారికి అందచేయడం అనేది చాలా విశేషము. దానికి మన పద్మశ్రీ పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వారి చేతుల మీద మన వైస్ ఛాన్సలర్ గారు స్వీకరించి మన రాజమండ్రి తెలుగు యూనివర్సిటీకి గ్రంథాలయానికి ఇవ్వడం అనే ఈ సభకి నేను ఇలా రావడం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను. ఒక అముద్రిత గ్రంథం మీద పరిశోధన చేద్దాము అని ఉద్దేశిస్తూ వచ్చాను. సిరిప్రగడ ధర్మయ నలచరిత్రము అని చెప్పేసి అది వారితో చెప్పగానే ఇది అముద్రిత గ్రంథం కాదండి, అది ముద్రితం అయింది అని చెప్పారు. చూడండి, వారికి వారు ఉండేది పనిచేసేదేమో లైబ్రరీలో అనడమే కాదు, ఆ పుస్తకాన్ని ఎతికి తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
అంటే కేవలం చాలామంది గ్రంథాలయాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తున్నాం పోతాం అనుకుంటారు. కానీ అక్కడ ఆయనకి ఏ పుస్తకంలో ఏముంది, ఏ పుస్తకం ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా తెలిసినటువంటి మహనీయుడు ఆయన. ఆయన వెళ్ళిన తర్వాత గౌతమి గ్రంథాలయం చాలా వీక్ అయిపోయింది. ఆయన ఉన్నంతకాలం కూడా ఎంతోమంది పరిశోధకులు, ఆఖరికి బిరుదురాజు రామరాజు దగ్గర నుంచి, తొమ్మాటి దోణప దగ్గర నుంచి, నారాయణ రెడ్డి దగ్గర నుంచి నా వరకు కూడా ఎంతోమందికి అది విద్యాదానం చేసినటువంటి గౌతమి గ్రంథాలయం ఈవేళ అది చిక్కి శల్యంగా ఉంది. కొంచెం బాధగా ఉంది నాకు ఆ విషయంలో. స్థానిక శాటిలైట్ సిటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేసిన 6 తరగతి గదులను ప్రారంభించిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడే ల్యాబ్స్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రశాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు. ప్రహరీ గోడ నిర్మాణం, మరుగుదొడ్లకు మరికొన్ని నిధులు మంజూరుకు ప్రతిపాదన చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ జిల్లాలో అతిపెద్ద పాఠశాలలకు ఎమ్మెల్యే కృషిని అభినందిస్తూ విద్య ద్వారానే సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఏపీసీ సుభాష్ని మాట్లాడుతూ ఈ పాఠశాల ఎమ్మెల్యే దత్తత పాఠశాల అని, దానికి కావలసిన నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తామని, ఫర్నిచర్ కూడా 1 నెలలో సర్దుబాటు చేస్తామని తెలియజేశారు. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ గెద్దాడ కృష్ణ, వైస్ చైర్మన్ ఎలుగుబంటి దుర్గారావు, మజ్జి పద్మావతి, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎంఈఓ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. వొకేషనల్ కోర్సెస్, అగ్రి, ఎలక్ట్రానిక్స్ లో వొకేషనల్ కోర్సెస్, సెల్ఫ్ డిఫెన్స్, కరాటే అన్ని నేర్పుతూ ఉన్నారు. ఇప్పుడు సమస్య వస్తుంది, పరిష్కారం కూడా చూడాలి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా. ఒకటి, సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 17 నెలల్లో 55,000 కోట్ల రూపాయలు పెన్షన్కి ఇవ్వడమే సరిపోయింది. 15 నెలల్లో ఇవ్వడం 24 రకాల పెన్షన్లు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఖాతాలో 15,000 రూపాయలు వేసిన సందర్భం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ అమలవుతూ ఉన్నాయి. మరి అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. పాఠశాలను ఆధునీకరించాల్సిన అవసరం. గతంలో యాన్నిటినీ మొదలెట్టాం, తర్వాత వచ్చిన ప్రభుత్వం నాడు నేడు అన్నారు, ఎక్కడ వేసిన పొంగడు అక్కడే ఆగిపోయింది. మళ్ళీ ఇవాళ మొదలవుతూ ఉంది. ఇవాళ ఇక్కడ కొరత చెప్పారు, సుభాష్ని గారిని నేను చూసుకుంటానని చెప్పారు. 15 లక్షల రూపాయలు వేరే చోట నుంచి తరలించి దీన్ని పూర్తి చేయించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారికి బాధ్యత కూడా ఉంది, బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా కాంట్రాక్టర్ గారు కూడా ఈ మెట్లు గిట్లు అన్ని బాగు చేసేస్తారు రాబోయే కొద్ది రోజుల్లో. మరి ఫర్నిచర్ అడిగారు, నేనే చూసా. దీనికి తగిన విధంగా ఫర్నిచర్ ఉండాలి కదా. మరి సుభాష్ని గారు ఫర్నిచరు, టీవీలు, గ్రీన్ చాట్ బోర్డ్స్ మరి 1 వారం రోజుల్లో ఇస్తారు. క్లాస్ రూమ్లు ఫుల్ ప్లేటెడ్ అవుతాయి. నిడదవోలు తిమ్మరాజుపాలెం శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానానికి మార్గశిర పౌర్ణమి నుంచి చవితి వరకు వైభవంగా జరిగే తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా ఆదివారం బోనాలు సమర్పిస్తామని అఖిల భారత తెలుగు సేన ఏపీ మహిళా ప్రెసిడెంట్ అడ్వకేట్ జి ఆదిలక్ష్మి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిలక్ష్మి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా రాజమండ్రి నుంచి శ్రీ కోట సత్తమ్మ తల్లికి సామూహికంగా మహిళలతో చీర, సారే, కలశాలు, బోనాలను ఆ జగన్మాతకు సాంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమలను సమర్పిస్తున్నామన్నారు. శ్రీ శైవక్షేత్ర శివస్వామి ఆశీస్సులతో ఈ ఏడాది కూడా ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి స్థానిక శ్రీనగర్లో ఉన్న తమ నివాసం నుంచి ఊరేగింపుగా స్థానిక సోమాలమ్మ ఆలయం వద్దకు చేరుకొని అక్కడ పూజల అనంతరం నిడదవోలు బయలుదేరి బోనాలు సమర్పిస్తామన్నారు. ఆత్మీయ అతిథులుగా రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరవుతారన్నారు. ఎస్పీఎఫ్ కమాండెంట్ కొండా నరసింహరావు, అలివేలు మంగాదేవి దంపతులు అఖండ శంఖారావం పూరిస్తారని అన్నారు. సమావేశంలో గుత్తుల వీరభద్రరావు, మద్దిపాటి స్వర్ణ, రజని, పైడిపోయిన రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కానీ చందాలు కానీ రుసుములు కానీ జరిపినటువంటి ఏ కార్యక్రమంలోని ఇది వరకు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. సారి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో జరిగేటటువంటి ఈ వైభవానికి ఈసారి ఆ తల్లికి నేను నా ఇంటి నుండి తీసుకువెళ్తున్నటువంటి సారి కాబట్టి ఎటువంటి వారిని కూడా ఏ విరాళాలు, చందాలు, ఫండింగ్స్ ఎటువంటివి మేము తీసుకోదలుచుకోలేదు, తీసుకోము కూడా. అయితే మనం ఇది ఫస్ట్ టైం మేము చేసినప్పుడు, అంటే గత 2 సంవత్సరాల ముందు మేము చేసినప్పుడు 101 మంది గ్రామన్నాము. కానీ మేము గత సంవత్సరం అయితే మనకి ఇంచుమించుగా అంతకు మించి వస్తారనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
అలాంటి శక్తి స్వరూపానికి మనం సమర్పించేటటువంటి ఈ బోనాలు పండగ ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుండి మేము మొదలుపెట్టామండి. ఇది 3వ సంవత్సరం. శ్రీ కోటసత్తమ్మ తల్లికి బోనాలను సామూహికంగా రాజమండ్రి నుండి మహిళలందరి చేత బోనాలు సమర్పించేటటువంటి ఉద్దేశంతో రాజమండ్రి నుండి మా ఇంటి వద్ద నుండి బోనాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ అనంతరం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోవాలమ్మ తల్లికి ఒక బోనం సమర్పించి అక్కడి నుండి మేము నిడదవోలు కోటసత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందండి. అయితే ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా కోటసత్తమ్మ తల్లికి మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ళు అనేటటువంటి ఒక సంబరం జరుగుతుంది. ఆవిడి జన్మ నక్షత్రం ప్రకారము ఈ 5 రోజుల్లో జరిగేటటువంటి రోజుల్లో ఒక రోజు అనగా తదియ రోజును రాజమండ్రి నుండి బోనాలు అనేది జరిపించడం జరుగుతుందండి. కోటసత్తమ్మ తల్లికి బోనాలు జరిపించడం కూడా మొట్టమొదటిసారి మనమే జరిపించాము మన రాజమండ్రి నుండి. అదేవిధంగా చీరాసారే కార్యక్రమం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళడం కూడా మనమే జరిపించడం జరిగింది. అయితే ఇది అందరూ కూడా మా స్త్రీలు అందరూ కూడా నా సోదరులు సోదరీమణులు అందరూ కూడా సామూహికంగా ఇందులో పాల్గొని 2 సంవత్సరాలు చాలా విజయవంతంగా వైభవంగా జరిగింది. ఇది 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇప్పుడు మరింత వైభవంగా జరిపించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మీ అందరి ముందు కూడా మా శక్తి స్వరూపులు మాతృస్వరూపులు అందరితో కూడా మేము ముందుకు వచ్చాము. 7వ తేదీ ఈ ఆదివారం 7 డిసెంబర్ 2025 అంటే ఈ నెలలోనే ఈ ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం నందు నుండి బయలుదేరుతుందండి. ఇది మన సోమాలమ్మ తల్లి గ్రామదేవత అయినటువంటి అక్కడికి బోనం ఒకటి సమర్పించిన తర్వాత నిడదవోలు కోటసత్తమ్మ తల్లి దగ్గరికి బోనాలతో బస్సుల మీద వెళ్తున్నాము. మేడం ఇప్పటివరకు మనకు చాలా వివరంగా చెప్పారు కార్యక్రమం గురించి. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము చాలా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఆదిలక్ష్మి గారికి. ప్రతి ఒక్క మహిళ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆదిలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో 2 పోర్షన్ల ఇల్లు కాలిపోయి కుటుంబాలు రోడ్డున పడి వారం రోజులైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సచివాలయం అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంటు ఏ రకమైన సహాయం చేయలేదని చలికి తట్టుకోలేకపోతున్నామని 2 బాధిత కుటుంబాలు టీకేకు మొరపెట్టుకోవడంతో ఆయన వెంటనే ఆ కుటుంబాలకు 6 రగ్గులను పంపిణీ చేశారు. వంటలు చేసుకోవడానికి సామాగ్రి కావాలని విజ్ఞప్తి చేయగా అందిస్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా వారికి తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ 2 అధ్యక్షుడు బర్రే సుబ్రహ్మణ్యం, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు దొంతుపల్లి రామ్కుమార్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ దయ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సేవటి సామాను అర్జెంటుగా వంట కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లు దానికి చెప్తాను మాట్లాడుతాను. క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో వారం రోజుల క్రితం 2 పోర్షన్లు, 2 అన్నదమ్ములు వేరువేరుగా ఉండేటువంటి 2 పోర్షన్లు ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి సుమారు 10 లక్షల సామాన్లు బట్టలు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి ఇంతవరకు సచివాలయం నుంచి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరో వచ్చి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించలేదు. నిన్న మరి నా దగ్గరికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నా దగ్గరికి వచ్చి ఏమంటే సెల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, ముందు అర్జెంటుగా మాకు దుప్పట్లు కావాలంటే ఆ దుప్పట్లు ఇవ్వడానికి ఈ రోజు వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణంగా జరిగింది. మరి చాలా నష్టపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీములు ఖాళీ స్థలం కానీ కాలిపోయిన ఇల్లు కానీ ఉంటే మరి ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఒక స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి 2,50,000 వరకు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు తండ్రి నున్నా చంద్రశేఖరరావు వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు పుష్కర్ ఘాట్ వద్ద ప్రత్యేక అన్నదానం జరిపించారు. స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన 5 ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లను తిరుమలరావు సోదరుడు నున్న కృష్ణ చేతుల మీదుగా బహుకరించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర భవన నిర్మాణానికి 2010 తిరుమలరావు సోదరులు నున్నా సురేష్ 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారని,
ప్రతి ఏటా అన్నదానం కోసం తిరుమల విద్యా సంస్థల తరపున సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల సర్వారాయుడు, హరికృష్ణ, మీరాకుమారి, దివ్య, సింధు, స్వామి తదితరులు పాల్గొన్నారు. స్థానిక గౌతమ ఘాట్ వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా దివాన్ చెరువు పిఎంఎస్హెచ్ఆర్ ఎస్డిఎస్ఎం జెడ్పీపీ హై స్కూల్ వారి అభ్యర్థన మేరకు 80,000 విలువైన సామాగ్రి వితరణ చేశారు. విద్యార్థుల సులభ విద్యాభ్యాసం నిమిత్తం 80,000 విలువ చేసే 3 బీరువాలు, 10 కుర్చీలు, 5 టేబుళ్లు, 5 ఐరన్ ర్యాక్స్ అందజేశారు. ట్రస్టు ఉపాధ్యక్షుడు ఈయప్ప మురళీధర్, మద్దుల మురళీకృష్ణ, సహాయ కార్యదర్శులు యలమర్తి వెంకటేశ్వరరావు, గౌరవ కార్యదర్శి బాలనాగు, బాలేష్ గుప్తా, డైరెక్టర్లు లక్కోజి వీరభద్రరావు అలియాస్ లక్కోజి, సత్యవరపు గోపాలకృష్ణ చేతుల మీదుగా వాటిని స్కూల్ హెడ్ మాస్టర్ కె శ్రీనివాసరావు, పాఠశాల కమిటీ చైర్మన్ ప్రగడ గోవిందరావు, వైస్ చైర్మన్ పలివెల వెంకటలక్ష్మి, డి వెంకటేశ్వర శర్మ, కె శ్రీనివాస్ కుమార్, కె జన, డి రంగలక్ష్మికి అందజేశారు. మానవతా సంస్థ సభ్యుల నెలవారీ సమావేశం అధ్యక్షుడు బోరగడ్డ మురళి ఆధ్వర్యంలో స్థానిక సరస్వతి ఘాట్ సమీపాన ఉన్న కార్యాలయంలో జరిగింది. అనంతరం వైశ్య హాస్టల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక క్యాన్సర్ పేషెంట్ రవి శ్రీకాంత్కి 11,000, పేద విద్యార్థికి వృత్తి విద్య నేర్చుకునేందుకు 4 నెలల స్టైఫండ్, నెలకి 4,500 అందించారు. వైశ్య హాస్టల్ విద్యార్థులకు కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య హాస్టల్ ప్రతినిధులు పివి స్వామి, కె గోపాలకృష్ణ, పి సర్వేశలింగం, మానవతా సంస్థ తరపున సిహెచ్ఎన్ ప్రసాద్ రెడ్డి, కేవీఎస్ఎన్ గాంధీ, ప్రెసిడెంట్ బోరగడ్డ మురళి, సెక్రటరీ పి శ్రీనివాస్, కోశాధికారి సబ్బిశెట్టి రాంబాబు, గార్లపాటి సూర్యనారాయణ, రత్నమాల దంపతులు తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా రాజమండ్రి సరస్వతి ఘాట్ పక్కన ఉన్నటువంటి అరటిపళ్ళు మార్కెట్ దగ్గర ఉన్న మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ నేను బోరగడ్డ మురళి. మా సంస్థ ద్వారా సమాజానికి, సొసైటీకి ఉచితంగా ఫ్రీజర్ బాక్సులు, అంబులెన్సులు, శాంతి రథాలు అందరికీ క్యాస్ట్ క్రీడు ఏమీ లేకుండా అందరికీ ఉచితంగా సర్వీస్ చేస్తున్నాం. అలాగే మెడికల్ క్యాంప్స్, పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం, అలాగే ఎవరైనా జబ్బు పడితే వారికి ఆర్థిక సహాయం అందిస్తూ, అలాగే ఎవరికైతే అవసరం ఉందో ఇప్పటికీ మేము 15 స్కూల్స్కి ఈ మధ్యాహ్న పథకం కింద ప్లేట్లు, గ్లాసులు అందించడం జరిగింది. అలాగే ఈ వైస్ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మేము అందరికీ కూడా 100 గ్లాసులు, ప్లేట్లు భోజన పథకం కింద మేము అందించడం జరిగింది ఈ రోజున. అలాగే ఏ స్కూల్ మేము అందరికీ ఇక్కడ పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ స్కూల్ వాళ్ళైనా సరే మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే వారికి మధ్యాహ్న భోజన పథకానికి స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ప్లేట్లు, గ్లాసులు ఉచితంగా మేము అందజేస్తాము. అలాగే ఈ ఫ్రీజర్ బాక్స్, శాంతి రథము, అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ కూడా, అన్ని వర్గాల వారికి కూడా మేము 24/7 మేము అందజేయదలుచుకున్నాం.
చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఒక 1000 మందికి ఈ సంవత్సరంలో 1000 మంది దాకా కూడా ఈ ఉచిత సర్వీసులు అందించడం జరిగింది. మా సంస్థ ఫౌండర్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారు దీన్ని స్థాపించడం 2004లో స్థాపించడం జరిగింది. అలాగే నా యొక్క ఆధ్వర్యంలో మానవతా సంస్థ ఒక బిల్డింగ్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి అడ్రస్ ద్వారా మేము ఈ సర్వీసులను అందజేయడం జరుగుతున్నది. కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరికైతే ఈ ఫ్రీజర్ బాక్సులు శాంతిరథం అవసరం ఉందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు బోరగడ్డ మురళి, ప్రెసిడెంట్. ఫోన్ నంబర్ 9492666816. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వెంకటనగరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోతా రమేష్కు సంబంధించిన కారును మంగళవారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు చెలిబోయిన వేణుగోపాలకృష్ణ వెంటనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహకిషోర్కి పూర్తి సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలియజేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగలేదని, కొంతమంది ఆకతాయిలు కావాలని చేస్తున్నారని త్వరితగతిన విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని కోరారు. అనంతరం చెల్లిబోయిన వేణు తనయుడు చెల్లిబోయిన నరేన్ పార్టీ నాయకులు కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రమేష్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అచంట కళ్యాణ్, సుందరపల్లి అనిల్, చాపా రాజా, అప్ప పరిమళ కుమార్, ఓడూరి రాంకి, కొల్లి వెంకటరత్నం, కల్లూరి చైతన్య, ఉండ్రాజవరపు సూర్య, నక్కా ధనరాజ్, అల్లంపల్లి శ్రీను, పంతం ప్రసాద్ తదితరులు వారిలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ సంస్కరణల్లో భాగస్వాములు కండి, రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. తెలుగు యూనివర్సిటీకి శీలా వీర్రాజు పుస్తకాలు, యార్లగడ్డ చేతుల మీదుగా వీసీకి అప్పగింత. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట, తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల. 7వ తేదీన కోట సత్తమ్మ తల్లికి బోనాల సమర్పణ, మహిళలు తరలి రావాలని ఆదిలక్ష్మి విజ్ఞప్తి. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి, రగ్గులు పంపిణీ చేసిన టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.